వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు పోలీస్ శాఖ తరపు నుంచి కరతాళతో తెలియజేస్తున్న గట్టిగా తప్పటితో. అలాగే శ్రీ దుర్గసాయి తారకరామ సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మణ ప్రోగ్రామ్ ని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. ఎందుకంటే పండా వీధి, ప్రసాద్ గార్డెన్, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల వాసులందరూ కూడా కూలి పనులు చేసుకొని అలాగే లేబర్ పనులు వర్క్ చేసుకొని వాళ్ళ పిల్లలు చదివించుకోవాలని బాగా తాపత్రయపడుతుంటారు. వాళ్ళకి ఎప్పుడు టైం ఉండదు. సంవత్సరానికి ఒక్కరోజే టైం ఉంటుంది. ఈ ఒక్కరోజుని బాగా ఎంజాయ్ చేయాలని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. నా తరఫున, మీ తరఫున, అందరి తరఫున ఈ కమిటీ వారికి గట్టిగా కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇలాంటి పండుగలు మరిన్ని జరపాలని దేదీప్యమానంగా మన వార్డు కానీ మన దక్షిణ నియోజకవర్గం కానీ ఆ తల్లి దుర్గామ్మ ఆశీస్సులు మరియు ఆ పామశివుడు ఆశీస్సులు కూడా మీ అందరి మీద మన అందరి మీద కూడా ఉండాలని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ గ్రామ ప్రజలందరికీ నాగభూషణ గారికి అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శ్రీ 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 పరమశివుని మహాశివరాత్రి సందర్భంగా మరియు రేపు రాబోయే అమ్మవారి జాతర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు, పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య సకల సుఖ సంతోష భోగ భాగ్యాలతో తోగలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కగా చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈవేళ ఇంత దిగే వచ్చారు. నెక్స్ట్ ఇదే దయస్ రాబోసరికి పదవా శాఖ బాధ్యత తీసుకొని నెక్స్ట్ ఈ దయస్ మీదకి ఎక్కుతారని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుతున్న సభాపూర్వకంగా. అలాగే దేవి తల్లి, దుర్గా తల్లి, అయ్యప్పతో శ్రీనిధి సభ, ఏడుకొండ లేఖనబాబు అందరు ఆశీర్వాదులు అన్నకొండాలా నూరేళ్ళు అవసరమైన ఆరోగ్యరీతిగా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేయవలసిగా కోరుకుంటున్నాను.